మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయలు, మెంతులు, ఎల్లిపాయలు, వెల్లుల్లి, తర్వాత ఆవాలు, 3 మ్యాంగో కారం. 3 మ్యాంగో కారం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే రంగు బాగుంటుంది, ఎన్ని రోజులైనా కలర్ తగ్గదు, రుచి బాగుంటుంది. అందుకనే ఇది పచ్చళ్ళకి ప్రత్యేకంగా వాడతాం. తర్వాత నూనె కావాలి, లైన్ బై లైన్ శనగ నూనెనే వాడతాం, ఎందుకంటే రుచి టేస్ట్ బాగుంటుంది. తర్వాత సాల్ట్, మామిడికాయలు కొట్టుకోవడానికి కత్తి. తర్వాత మామిడికాయలు కొట్టుకున్నాక కొలుసుకోవడానికి గిన్నె, 4 గిన్నెలకు ఒక ఉప్పు, ఒక కారం, ఒక ఆవపిండి. ఇప్పుడు ఏమంటే ముక్కలన్నీ కొట్టుకొని అన్నీ బాగా తూడ్చుకొని రెడీ చేసుకోవాలి పచ్చడి తయారు చేసుకోవడానికి. తర్వాత ఆవాలు వేయించి దోరగా వేయించి సన్న మంట మీద వేయించి దోరగా పొడి చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి ఒలిచి పెట్టుకోవాలి. మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత అన్నీ కలుపుకోవచ్చు. మెంతులు అయితే సరిపోతాయి దానికి. వండి పెట్టి చిన్న మంట మీద వేస్తే ఈ కలర్ వస్తే చాలు. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేగితే చాలు. ఇంకా కొంచెం చిటపట అంటే చాలు. ఆ కాయల్ని గిన్నెతో కొలుసుకోవాలి. ఎలా కొలుసుకోవాలంటే గిన్నె నిండుగా ఎత్తుగా వచ్చేలాగా కొలుసుకోవాలి. ఏం చేస్తారంటే కొందరు బోర్డుగా కొలుచుకున్నప్పుడు ఏమైందంటే కొంచెం ఉప్పు కారం తక్కువ టేస్ట్ మారిపోద్ది. ఇలా గోపురం వచ్చేలాగా కొలుసుకోవాలి. కొలుసుకొని పోసుకోవాలి గిన్నెలో. అట్లా 4 గిన్నెలకు ఒక గిన్నె వేసుకోవాలి కొలతలు. ఇది ఒకటైంది కదా. రండి. కొంచెం ఒక కొద్దిగా 4 కాయలు ఎక్కువ వచ్చినాయి ఏం కాదు. అంటే మా ఇంట్లోనే చెట్టు అనమాట, వెనక చెట్టు ఉంది. నిన్న కాయలు కోపించాను, కొన్ని వాళ్ళు తీసుకెళ్ళారు, కొన్ని ఇచ్చారు. ఇవి ఈ కలర్లో ఉన్నా కూడా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మా చెట్టు కాయలు. ఇవి ఏమంటారు అందరూ పండైంది పచ్చడి ఎలా పెడుతున్నారు అని అనుకుంటారు, కానీ చాలా పులుపు ఉంటుంది అన్నమాట ఈ కాయ. సంవత్సరం అయినా కూడా కాయ మెత్తబడదు, చక్కగా ఉంటుంది. 4 గిన్నెలు కాయలు కొలిచి పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి 1 ఉప్పు. ఫస్ట్ కొందరు ఏం చేస్తారంటే ఆవపిండి వేస్తారు. ఆవపిండి వేయకూడదు, ఫస్ట్ ఉప్పు వేయాలి.
ఉప్పు వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి ముక్కల్ని. కొంచెం మరీ అంత బాగా కలపని అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసి కొంచెం అట్లా ఇట్లా కలిపేసేయాలి. తర్వాత కారం కలుపుకోవాలి. కారం ఏదంటే త్రీ మ్యాంగో కారం ఏమంటే నల్లబడకుండా ముక్కలు ఒకటి ఉప్పు పోసాం, ఉప్పు పోసి కలుపుకున్నాం. తర్వాత కారం పోస్తున్నాం, ఒక కారం. త్రీ మ్యాంగోనే కలుపుకోవాలి. పచ్చడి బాగుంటుంది, కలర్ కానీ టేస్ట్ కానీ. ఒకటి కారం, కారం పోసిన తర్వాత ఇలా కలుపుకోవాలి కొంచెం. తర్వాత ఉప్పు పోసుకున్నాం, కారం పోసుకున్నాం. తర్వాత ఆవపిండి. ఉప్పు కారం నిండుగా పోసుకున్నాం కదా, ఇది ఒక రవ్వ కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఏం కాదు. తర్వాత మెంతిపిండి, తర్వాత వెల్లుల్లి చక్కగా తీసుకొని ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి. తర్వాత ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. తర్వాత నూనె కలుపుకోవాలి. నూనె ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవచ్చు, కాకపోతే కొద్ది రోజుల తర్వాత ముక్క మెత్తబడుతుంది. శనగ నూనె అయితే టేస్ట్ ఉంటుంది మంచిగా. ఇంకా శనగ నూనె కన్నా పప్పు నూనె ఉంటే నువ్వుల నూనె ఇంకా మంచిది, కానీ ఇది దొరకదు మనకి ఇక్కడ, అందుకనే శనగ నూనె వేసుకో. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గిన్నె సరిపోతుందిలే అనుకున్నాము, చిన్న గిన్నె ఇది కొంచెం పెద్దది వేసుకుంటే సరిపో. కానీ మెల్లగా ఇలానే కలుపుకున్నాం. ఇది చిన్నది సరిపోతుందిలే అనుకున్నాం, కొద్దిగా ముక్కలే అనుకున్నాం. కలుపుకోవాలి, ఇవన్నీ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కాయలు మునిగి కలుపుతూ తేలేంత వరకు పోసుకోవడమే. నేను ఒక ప్యాకెట్ పోసుకున్నా, సరిపోలేదు, ఇంకో ప్యాకెట్ పోస్తున్నా. రెడీ అయిపోయింది. మళ్ళీ మూడో రోజు తీసి మొత్తం గంటె తీసుకొని మొత్తం కలిపి కింది పైకి కలిపి అప్పుడు ఉప్పు కారం తీసుకొని సరిపోకుంటే వేసుకోవాలి.